సో పెళ్లికి ఏమేం చూడాలి, ఓకే, దాంట్లో భాగంగా ఒకటి దగ్ధ రాసుల కాన్సెప్ట్ ఇవాళ నేర్పిస్తున్నాను. ఇవాళ మనం నేర్పించే దాంట్లో తిథి, ముఖ్యంగా తిథి బేస్ చేసుకుని ఉంటుంది. ఏ తిథి రోజైతే పుట్టారో ఆ ప్రతి తిథికి అధిపతి ఉంటుంది, దాని నుంచి కొన్ని ఫలితాలు ఉంటాయి, అవి నేర్చుకుందాము. ప్రతి తిథికి కొన్ని దగ్ధరాశులు ఉంటాయి, అవి నేర్చుకుందాము. అలాగే ఆ దగ్ధరాశుల ద్వారా మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి, దగ్ధరాశుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చును అన్న విషయాన్ని సాధ్యమైనంత వరకు ఇవాళ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అందరూ ఈ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు. ఆ సాఫ్ట్వేర్స్లోని ఈ పంచాంగం వస్తుంది. మీరు మొబైల్ సాఫ్ట్వేర్ వాడినా కూడా పంచాంగం వస్తుంది. జగన్నాథ హోర వాడే వాళ్ళకి ఇందులో వస్తుంది, పంచాంగం చూసుకుంటే కనిపిస్తుంది. ఇందులో చూస్తే ఇగో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం వరుసగా వచ్చేస్తాయి. పంచాంగాలు మనకు వరుసగా ఇచ్చేస్తాడు. దీంట్లో తిథి ఇస్తాడు, కృష్ణ చతుర్థి అని అతను మనకి క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్లో ఉంటుంది. అలాగే మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా, జ్యోతిష్ యాప్ వాడినా సరే దాంట్లో పంచాంగం అనే ట్యాబ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తిథి ఏంటో కనిపిస్తుంది. జనరల్గా అందరికీ తెలిసినా సరే ఒక మాట తిథి గురించి చెబుదాం అనుకుంటున్నాను. సూర్య చంద్రులు తల్లిదండ్రులు లాంటి వారు జగత్తుకి. సూర్యుడు తండ్రిగా భావిస్తాము, చంద్రుడిని తల్లిగా భావిస్తాం. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్పే తిథి. ఓకే, ఒక రాశిలో బయలుదేరుతారు ఇద్దరు. ఏ రాశిలో బయలుదేరితే ఆ రాశి మనకి, ఆ రాశి నుంచి సప్తమ రాశిలో ఉన్న నక్షత్రము మనకి మాస పేరుగా వచ్చింది. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, ఆశ్వీయుజ మాసంలో అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. రవి దానికి ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఆశ్వీయుజ మాసం వస్తుంది, అందుకే అశ్విని నక్షత్రం వచ్చింది. ఓకే, కనుక మేషం మొదలుకొని 12 రాసులు రవిచంద్రులు తిరుగుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అమావాస్య, మరుసటి రోజు ప్రతిపద. ఆ మొదటి తిథిని ప్రతిపద అంటున్నాం మనం. ఓకే, ఆ ప్రతిపద మొదలుకొని మళ్ళా తిరిగి పౌర్ణమి, పౌర్ణమి నుంచి మళ్ళా ప్రతిపద, తర్వాత మళ్ళీ అమావాస్య, అంతవరకు కదా తిథులు. ఒక్కొక్క తిథి 12 డిగ్రీల డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది సూర్యుడికి చంద్రుడికి మధ్యన. ఓకే, మొదటి తిథి వచ్చినప్పుడు 0 నుంచి 12 డిగ్రీలు దాటిన తర్వాత మొదటి తిథి వస్తుంది. అలాగా 30 తిథులు లెక్కేసుకోండి. 12 డిగ్రీలు ఇంటూ 30 లెక్క వేస్తే 360 అవుతుంది. 12 ఇంటూ 30 360, ఇలా వస్తాయి మీకు 30 తిథులు. ఈ 30 తిథులకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతిని ఇచ్చారు. ఇందులో ఏం లేదు, చాలా సులువు ఈ అధిపతులు గుర్తుపెట్టుకోవడం కూడాను. ఈ రోజుల్లో అంటే సాఫ్ట్వేర్లోనే పక్కన రాసి ఇచ్చేస్తున్నారు. ఏం లేదు, ఆదివారం నుంచి శనివారం దాకా వరుసగా మీకు పేర్లు తెలుసు కాబట్టి వారం పేర్లు, ఆ వారం పేర్ల యొక్క వారాధిపతులు గుర్తుపెట్టుకుంటే చాలు. రవి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. శనివారం అయిపోయాక రాహుకి ఒక తిథి ఇచ్చారు, అష్టమిని రాహుకి ఇచ్చారు. అలాగే మళ్ళీ ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం. కేతువుకి అమావాస్యని ఇచ్చారు. ఓకే, ఏమీ లేదు, ప్రతిపదకి రవి అధిపతి, ద్వితీయకి చంద్రుడు అధిపతి, ఇలా వరుసగా అనమాట. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. రాహు మళ్ళా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. కేతు అమావాస్యకి కేతువునిచ్చారు, పౌర్ణమికి శనినిచ్చారు. ఓకే, ఇవి తిథి యొక్క అధిపతులు. ఓకే, ప్రతి తిథికి వీళ్ళు అధిపతులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు కావాలంటే ఉదాహరణ చూడండి. ఉదాహరణకి ఇక్కడ చూస్తే కృష్ణ చతుర్థి, చతుర్థి తిథి కదా, 4th తిథి చూడండి. 4th తిథి చతుర్థి, బుధుడు. ఓకే, ఇక్కడ కూడా మీరు చూశారంటే కృష్ణ చతుర్థి బుధుడు, ఎంఈ బుధుడు అని రాసి. ఓకే, సరే, తిథి యొక్క అధిపతి ఎవరో చూడండి. ఓకే, మొట్టమొదటిగా చూడవలసింది ఏంటి అంటే ఈ దగ్ధరాశుల విషయంలో తిథి. ఇది చూడడానికి ఏదో పెద్ద కష్టంగా బ్రహ్మ విద్యలాగా ఉంటుంది, చాలా సులువు. ఇది ఖచ్చితంగా చూడండి. పంచాంగ లెవెల్లో ఇబ్బంది ఉంటే రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉంటుంది, అంటే తరచు గొడవ పడుతూ ఉండడం. ఓకే, తర్వాత ఎవరితోని పడకపోవడం, ఎలా వస్తాయో అవి నేను మీకు ఇప్పుడు ఫలితాలు కొద్దిసేపట్లో చెప్తాను. ఓకే, సరే,
దగ్ధ రాసుల్ని చూడండి. ఇలాగే మనకి ఈ 30 తిథులకి కూడా ప్రతి తిథికి దగ్ధ రాసుల్ని ఇచ్చారు. ప్రథమి రోజు ఇవి గుర్తుపెట్టుకోవడానికి వీలుండదు, ఎవరైనా బై హార్ట్ చేయవలసింది. దీన్ని లాజికల్గా చెప్పడానికి పెద్ద డెరివేషన్ ఉంది, అది నేను చెప్పడం లేదు. కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు కూడా. కాకపోతే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఎలాగో ఇది నెట్లో పెట్టేస్తాను కాబట్టి మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు ఇది ఓపెన్ చేసుకొని మీకు చూసుకునేటట్టుగా అక్కడ పెడతాను వెబ్సైట్లోని. లేకపోతే దగ్ధరాశిస్ అని టైప్ చేసి గూగుల్లో మీరు వెతికితే కనిపిస్తుంది, గూగుల్ ఇమేజెస్లో గట్రా ఉంటుంది, అలాగైనా దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ది ప్రథమి, లిబ్రా, క్యాప్రికాన్. ఈ 2 రాసులు దగ్ధమై ఉంటాయి. ఈ పాటికి మీరు ఇంగ్లీష్ పేర్లు నేర్చుకొని ఉండాలి. తుల, మకరం. మొదటి తిథి రోజు ప్రథమి రోజు, ఓకే, తుల, మకరము, ఈ 2 రాసులు దగ్ధ రాసులై ఉంటాయి. దగ్ధ రాసులు అంటే ఏమీ లేదు, ఆ రాసులు 2 మండిపోతున్నట్టు, అక్కడ అగ్నిని పెట్టి మండిస్తున్నట్టుగా ఉంటుంది. తిథిలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రిలేషన్షిప్కి కావలసింది కాంప్రమైజ్. అంతేకాని నేను గొప్పవాణ్ణి అని ఒకళ్ళనొకడు పోటీ పెట్టుకునే విషయం కాదు. వారము ఏదైతే ఉందో వారాధిపతి అని అంటాము. వారాధిపతి ఫైర్ లాంటి వాడు, తిథి అధిపతి నీటి వంటి వాడు. ఇంతకు ముందు క్లాసులు విన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఇది. ఫైర్ బాయ్, వాటర్ బాయ్ అంటారు సంజయ్ రథ్ గారు అయితే. వారాధిపతి వలన వేడి కలుగుతుంది మనిషిలో. మనిషి ఒంటిలో ఎంత వేడి ఉన్నది అన్నది తెలుసుకోబడి, వేడి అంటే నా ఉద్దేశము బాగా చురుగ్గా పనిచేయడానికి, కదలడానికి, బద్ధకం లేకుండా ఉండడానికి కావలసిన వాడు వారాధిపతి. ఫైర్ని చూపిస్తాడు. తిథి అధిపతి, వారాధిపతిని ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఈ నవాంశ అయిపోయిన తర్వాత వారాధిపతి గురించి డిసీజ్ చెప్పే ముందు చెప్తా. ఎందుకంటే వారాధిపతి వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే మనిషి చురుగ్గా కదలగలుగుతున్నాడు, లేదా ఏదైనా వ్యాధి వచ్చింది, వ్యాధిలో నుంచి త్వరగా బయటపడడానికి. చూడండి, కొంతమంది ఏ జబ్బు లేకుండా నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది అని నీరసపడిపోతూ ఉంటారు. ఓకే, దానికి వారాధిపతి ఇంపార్టెంట్. ఓకే, అది ఒకటి నేర్పించినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారాధిపతి వేడిమిని ఇస్తాడు, ఫైర్ని తీసుకొస్తాడు, మంటని కలుగ చేస్తాడు. వారాధిపతి అంటే ఏం లేదు, ఏ వారము పుట్టామో ఆ వారాన్ని వారాధిపతి అని అంటాం. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది తిథి వేదిక్ వీక్ డే, ఇది వారాధిపతి. శనివారం పుట్టారు కాబట్టి సాటర్డే. ఇందులో ఒక లెక్క ఏంటి అంటే సూర్యోదయము నుంచి సూర్యోదయం వరకు ఒక రోజు కింద లెక్క వేస్తారు మన వాళ్ళు. కాబట్టి రాత్రి పుట్టిన వాళ్ళు కంగారు పడకండి. ఉదయం 2 గంటలకు పుట్టాను అదేంటి శనివారం చూపిస్తోంది ఆదివారం చూపించాలి కదా అనుకోవద్దు. ఓకే, 6 నుంచి 6 వరకు వారము, ఒక రోజు, ఏ వారం అయితే ఆ వారం. తిథికి వద్దాము. తిథి నీటి వంటిది. ఏదైనా బాగా సంసారం చేసుకుంటున్న వాళ్ళ భార్యాభర్తల్ని ఇద్దరిని అడగండి, ఎప్పుడు కాంప్రమైజ్ లేవా మీకు అని. లైఫ్ అంతా కాంప్రమైజే ఉంటుంది. ఎవ్వరు ఎంత గొప్ప పెళ్లి చేసుకున్నా సరే లైఫ్ అంతా కాంప్రమైజ్ మీదే బతికుంటారు. లేదా ఒకళ్ళని ఇంకొకళ్ళు అకామిడేట్ చేయడం. ఓకే, ఆవిడ తప్పు ఈయన కాయడము, ఈయన తప్పు ఆవిడ కాయడము. ఓకే, గొడవ ఉంటే ఉండొచ్చు, ఆనాటికి ఏదో రాద్ధాంతం కావచ్చు, మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలు నా భర్త లేకపోతే నా భార్య అనుకోవడము తిథి వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే తిథి నీటికి సంబంధించింది, మనస్సునకు సంబంధించింది. నచ్చడము, నచ్చకపోవడము. ఓకే, ఒకటి నీటికి సంబంధించింది ఏంటి, మనస్సుకు సంబంధించింది నచ్చడము, నచ్చకపోవడము. తర్వాత ఒకరంటే ఇంకొకరికి అనురాగము కలగడము. ఓకే, అది కూడా తిథి నుంచే వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల అనురాగమునకు మనము మూలమై ఉన్నాం, ఆ అనురాగంలో నుంచి మనం బయటకు వచ్చాం. కనుక మనము ఎంత అనురాగము భార్య మీద చూపించగలము అన్నది కూడా తిథిని బట్టి ఉంటుంది. ఈ తిథి చాలా ఇంపార్టెంట్. కనుక ఈ తిథి యొక్క అధిపతిని చూడండి. ఈ తిథి రోజు ఏదైతే ఉన్నదో ఆ తిథి రోజు మీకు దగ్ధరాశులు ఉంటాయి. అంటే చక్రం మొత్తం ఇలాగే ఉంటుంది. మీరు జనరల్గా తీసుకున్నారనుకోండి, ఒక నెలలో ఇంచుమించుగా చంద్రుడు ఒక్కడే మారతాడు, అన్ని ఇళ్ళకి చేరతాడు. మిగిలిన గ్రహకట్ట అంతా ఇంచుమించుగా అంతే ఉంటుంది, పెద్ద మార్పే ఉండదు. మహా మారితే రవి మారతాడు, అంతకు మించి పెద్దగా గ్రహాలు ఏం మారవు ఆ నెలంతా కదా, ఇంచుమించుగా తీసుకుంటే. అలాంటప్పుడు అందరికీ ఒకేలాంటి ఫలితాలు వస్తున్నాయా? రావడం లేదు. ఓకే,
కారణం ఏంటి అంటే ఈ దగ్ధరాశుల వలన కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. ఇది నేర్చుకోవాల్సి ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవడం చేయవచ్చును, లేదా రిఫరల్గా ఇది పెట్టుకొని చూడవచ్చు. ఓకే, దీంట్లో ఏంటి అంటే ప్రతి తిథికి దగ్ధరాశులు ఏమి ఉన్నాయో చూడండి. ఓకే, ప్రతి తిథికి ఇచ్చాను. ఇలాగే చతుర్దశి రోజు మాత్రము 4 దగ్ధరాశులు ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల 2 దగ్ధరాశులు ఉంటాయి. అది గమనించాలి. ప్రతి తిథి రోజు 2 దగ్ధరాశులు ఉంటాయి. 4 దగ్ధరాశులు చతుర్దశి రోజు ఉంటాయి. అంటే అమావాస్యకి ముందు కావచ్చు, పౌర్ణమికి ముందు కావచ్చు. ఆ 2 రోజులు 4 దగ్ధరాశులు ఉంటాయి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు దగ్ధరాశులు లేవు. ఓకే, ఈ దగ్ధరాశులు లేకపోవడం వలన ఆ 2 రోజులు మాత్రము దగ్ధము కావు. కారణం ఏంటి అంటే రవితో పాటు చంద్రుడు పూర్తిగా కలిసిపోయి ఉన్నాడు. ఒకటి అమావాస్య రోజు రవికి సరిగ్గా ఎదురుగుండా ఉన్నాడు పౌర్ణమి రోజు. అందుకని దగ్ధరాశులు లేవు. అలాగే దగ్ధరాశులతో పాటు ఆ తిథి యొక్క ఏమంటారు అధిష్టాన దేవతను కూడా ఇచ్చాను. ఓకే, దీనిని బట్టి ఏదైనా రెమెడీ గట్రా చేయవలసి ఉన్నది అంటే ఇక్కడి నుంచి కూడా రెమెడీ ఇవ్వచ్చు. ఈ దేవతని పూజించండి అని. వీటిల్లో కొన్ని ఇప్పుడు ధర్మరాజ ఇలాంటి వాటికి మనం పూజ లేదు. యముడికి ఎవరు పూజ చేయరు, ధర్మరాజు లాంటి వాడికి ఎవరు జనరల్గా పూజ చేయరు. అలాంటి వాటికి శివుడు అలాంటి వాడిని మీరు సజెస్ట్ చేయవచ్చు. ఓకే, సరే చూడండి, ఇందులో 2 విషయాలు చూడవలసి ఉంటుంది, లేదా సింప్లిఫై చేయాలి అంటే 3 విషయాలు చూడవలసి ఉంటుంది. ఒకటి, తిథి యొక్క అధిపతి ఎక్కడ ఉన్నాడో ముందు తిథి యొక్క అధిపతి ఎవడో చూడండి. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. తిథి యొక్క అధిపతి బుధుడు. ఓకే, తిథి యొక్క అధిపతి ఎక్కడున్నాడు? గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు. ఇదే చక్రం తీసుకుంటున్నాను, ఇప్పుడు వేసిన చక్రం ఇది. గురువుతో కలిసి ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. ఓకే, అలాగే కృష్ణ చతుర్థి రోజు మ్యూట్ చేసుకోవాలి, ఊరికే ఇది చేయకూడదు. కృష్ణ చతుర్థి రోజు ఏమి దగ్ధరాశులు ఉన్నాయో చూడండి. టారస్, అక్వేరియస్, అంటే వృషభము, కుంభం. ఎందుకు కృష్ణ చతుర్థి రోజు చూస్తున్నాను? చతుర్థి చూసినా అదే. చతుర్థి రోజు మీకు వృషభము, కుంభం. ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఇది వృషభము, ఇది కుంభం. కనుక రవి ఉన్న రాశి, రాహు ఉన్న రాశి, ఈ 2 కూడా దగ్ధమై ఉన్నాయి. తిథి యొక్క అధిపతి దగ్ధము కాలేదు. ఓకే, అలాగే దగ్ధమైన రాశి సప్తమములో ఉన్నదా అన్నది కూడా చూడవలసి ఉంటుంది. సప్తమములో దగ్ధరాశి ఉన్నది అంటే అక్కడ వేడి ఎక్కువ ఉన్నది. వేడి ఎక్కువ ఉండి దగ్ధరాశి అయి ఉంది, అక్కడ నీరు నిలవడానికి పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరికి అనురాగం చూపించుకోవడం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎలా చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను. సప్తమానికి తిథి యొక్క అధిపతికి దగ్ధరాశిలో పడరాదు. ఒకటి సప్తమము, సప్తమాధిపతి, తిథి యొక్క అధిపతి, ఈ 3 దగ్ధరాశుల్లో పడరాదు. అలాగే తిథి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో అతను వేడి కలిగించే వాటిలో ఉండరాదు. వేడి కలిగించేవి ఏమున్నాయి? రాసులు చూడండి, ఫైర్ సైన్స్ ఉన్నాయి. వేడికి సంబంధించిన రాసులు ఫైర్ సైన్స్ అంటాం. ఏమేమి? మేషము, సింహము, ధనస్సు. ఈ 3 కూడా అగ్నితత్వ రాసులు. నీటికి సంబంధించిన గ్రహము అగ్నితత్వ రాసుల్లో ఉంటే నీరు ఆవిరైపోతుంది. మనిషి అవతల వ్యక్తి మీద అయ్యో పాపము అని అనురాగం పెంచుకోవడానికి కానీ, లేదా పోన్లే మనవాడేలే తప్పు చేస్తే క్షమించడము, క్షమాగుణము, ఓర్పు, సహనము, ఇవన్నీ అంటారు చూడండి. అవన్నీ ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఆ క్షమాగుణము అవి కలగడానికి మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, వేడి కలిగించే. ఓకే, కనుక వేడి కలిగించే వాటిల్లో కాకుండా రాసుల పరంగా కావచ్చు. అలాగే ఇందాకలో ఒకటి చెప్పాను, వారాధిపతి వేడిని కలిగిస్తాడు. వారాధిపతి ఎవరో చూడండి. ఏ వారం పుట్టారు? శనివారం. కనుక శనితో కలిసి ఉండడము కానీ జరిగితే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇది శనివారం అయ్యింది కనుక
శనితో కలిసి ఉండడము, ఓకే, లేదా సింహము, మేషము, ధనస్సు వంటి రాసులలో ఈ బుధుడు ఎవరైతే ఉన్నాడో అతను ఉండడము, ఇవి జరగడం వలన జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే ప్రాక్టికల్ మనస్తత్వము కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మనస్తత్వము అని అంటే ఆకలేస్తోంది అనుకోండి, మీ దగ్గర ఓ రొట్టె ఉంది, అది 2 ముక్కలు చేసి ఇద్దరు తినచ్చును. కానీ అతనికి ఆకలేస్తే అతను అడిగితే కదా తింటాడు, నేను పెడతాను అని ఉన్న రొట్టి మీరు తినేస్తున్నారు అనుకోండి, అలాంటి ఇబ్బందులు అనమాట. అంటే అవతల వ్యక్తి తిన్నాడో తినలేదో ఆ అనురాగం చూపించడము అవి మీకు ఇబ్బంది కనిపించవచ్చు. ఓకే, ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని జనరలైజ్ చేయడము, ఒక మొక్క పట్టుకుని డ్యాన్స్ చేయడము ఎన్నడూ పనికిరాదు. ఏదో ఒక మొక్క చూసేసి చూసేవా నీకు దద్దరాశిలో ఉంది, నేను చెప్తున్నానా నీకు అనురాగం లేదు, ఇలాంటివి స్టార్ట్ చేయకండి వెంటనే. ఓకే, ఇలా ఒక మొక్కలు పట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు అంటే నాకు చాలా చిరాకు. అలాంటివి చెయ్యదు, అన్ని వైపుల నుంచి చూపిస్తుంది ప్రాబ్లం ఉంటే. ఓకే, సో అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఉండడం ఇంపార్టెంట్ కావచ్చు, మరి ఓవర్ యాక్షన్ చేయలేం కదా. అవతల వ్యక్తి ఓవర్ యాక్షన్ వ్యక్తి అనుకోండి, అది తగ్గించడం కోసం ప్రాక్టికల్గా కూడా ఉండవచ్చు. అందుకే రెండు ఎదురెదురుగా ఉండి పెట్టుకొని చూడవలసి ఉంటుంది, మ్యాచ్ చేస్తున్నప్పుడు కూడా పనికొస్తుంది. దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చును. నేను మీకు ఇది ఒక మారు మళ్ళీ ఏమంటారు అంత కదిపేసి పెడుతున్నాను, సో దట్ మీరు ఈ మాట నుంచి చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి చూసుకొని వెళతారని. ఇందులో పెద్ద కష్టమే ఉండదు. ఎక్కడ ఉందో దానికి ఏమైనా వేడి తగులుతోందా చూడండి. ఓకే, వేడి తగిలే గ్రహాలు ఏమిటి? వేడి గ్రహాలు ఏమున్నాయి? కుజుడు, రవి, ఇవి రెండు ఎక్కువగా వేడి కలిగించేవి. అలాగే మధ్యస్థ వేడి గురువు. కానీ గురువుకి కొంత మినహాయింపు ఉన్నది, ఎందుకంటే గురువు చతుర్థ స్థానంలో ఉచ్చ పొందుతున్నాడు. గురువు ఎక్కడ ఉచ్చ పొందుతాడు? కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు. ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా బాగుండాలి అని తపస్సు చేస్తూ ఉంటాడు గురువు. కనుక గురువుకి కొంత వెసులుబాటు ఉన్నది. ఓకే, కనుక గురువుతో కలిసి ఉండడము, గురువు చే చూడబడము తిథి యొక్క అధిపతి అనురాగమును పెంచుతుంది. ఓకే, అలాగే సప్తమాన్ని చూడండి. ఇప్పుడు భర్తతో అనురాగము చూపించడము, లేకపోతే ఇప్పుడు ఈ కొత్త కోళ్ళు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రోజుల్లో ఎంతవరకు ఉంది, ఇప్పుడు కూడా కొంత ఉంది. ఎందుకంటే అమ్మాయిని ఇప్పటికీ మనం వేరే వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాం, అబ్బాయిని ఎవరు మనం తెచ్చుకోవట్లేదు. ఇప్పటికీ సంప్రదాయం ఏంటి అంటే పెళ్లి చేస్తున్నాం, అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెడుతున్నాం. కాబట్టి అందరూ కొత్త మనుషులు, మసులుకోవడము, దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేయగలగడం, ఎవరు కనిపించినా నవ్వుతూ మాట్లాడడము, ఫ్రెండ్షిప్ చేయగలగడము. కొందరు చూడండి, అంటే అమ్మాయి తప్పే ఉండదు, మొదటి నుంచి ఏమనిపిస్తుందంటే వీళ్ళు నన్ను ఒకవేళ ఏమైనా అంటారేమో, నన్ను ఒకవేళ తిడతారేమో అనే భయంలో కొందరు తప్పులు చేస్తూ ఉంటారు. అవి కూడా మీకు దగ్ధరాశుల నుంచి రావచ్చు. ఇప్పుడు ఏ కొత్త కోళ్ళు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవాలని అయితే వెళ్ళి ప్రయత్నం చేసి తనకు తానుగా ఎవరు చెడగొట్టుకోరు, లేదా ఏ అత్తగారు కూడా చెడగొట్టుకోవాలని చూసుకోదు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అత్తగారు లేదండి చాలా మంచిది అండి అని కొందరు, అస్సలు మంచిది కాదని మరికొందరు అంటారు. అదేమిటది, మొదటి రోజు నుంచి అత్తగారు ఎందుకు అలా ఉంటుంది? దగ్ధరాశి ప్రాబ్లం. ఎమోషన్ను షేర్ చేసుకోలేకపోవడం, ఇద్దరు ఒకలాగా ఆలోచించలేకపోవడం, ఇటువంటివి మీకు దగ్ధరాశుల నుంచి వస్తాయి. ఒక్కోసారి ఎందుకు వచ్చిందో డివోర్స్ మనం తల పీక్కుంటూ ఉంటాం, మనకు అర్థం కాదు. అప్పుడు దగ్ధరాశి ఉపయోగపడుతుంది. దగ్ధరాశి కారణాలు చెప్పగలదు మీకు సులువుగా. దగ్ధరాశిలో నుంచి డివోర్స్ రాదు, కానీ దగ్ధరాశి కారణము చెప్పగలదు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డివోర్స్ ఎక్కడ వస్తుంది? నవాంశ చూసి కానీ డివోర్స్ చెప్పడం కుదరదు. దగ్ధరాశి మీకు కారణమును చెప్పగలదు. అంటే మా ఇంటికి వచ్చింది కోడలు, కాఫీ పెట్టమ్మా అన్నాను, నేనేం మీ పని మనిషినా అని అడిగింది. ఓకే, ఇలాంటివి అన్నమాట. అంటే ఇటువైపును ఆ చెప్పడములో తప్పు ఉండొచ్చు, అత్తగారు కూడా చెప్పడంలో తప్పు ఉండొచ్చు, కోడలు కూడా వినిపించుకోవడంలో తప్పు ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, ఇది రెండు పక్షాల నుంచి కూడా ప్రాబ్లం ఉంది. కారణము దగ్ధరాశి అయి ఉంటుంది. ఓకే, అంటే ఒకరి పట్ల ఒకరికి అనురాగము లేకపోవడం. సరే గట్టిగానే చెప్పింది, కోళ్ళే సర్దుకున్న మా అమ్మగారి కంటే పెద్ద ఆవిడ అని చెప్పి కాఫీ పెట్టి ఇవ్వచ్చు కదా, ఇది ఒక పద్ధతి. అదేంటి మీ అమ్మాయి అయితే అలాగే చెప్తారా, కొంచెం శాంతంగా చెప్పొచ్చు కదా అని అత్తగారు అదే కోడలు అనుకోవడం మరొక పద్ధతి. ఈ రెండిట్లోనూ కూడా అనురాగ లోపం కనిపిస్తుంది దగ్ధరాశి. ఓకే, ఇది సంగతి. సో సప్తమము, సప్తమాధిపతి, తిథి యొక్క అధిపతి. ఓకే, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. తిథి యొక్క అధిపతి జనరిక్ రిలేషన్షిప్స్. కొందరు చూడండి, ఊరికే మెసేజ్ మ్యూట్ చేయకుండా, తిథి యొక్క అధిపతి
ఎవరైతే ఉన్నారో జెనరిక్ రిలేషన్షిప్స్ గురించి చూపిస్తుంది. జెనరిక్ రిలేషన్షిప్స్ ఏమున్నాయి? ఆ, కొందరు ఉంటారు, మాట్లాడితే గొడవ. ఓకే, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో గొడవ. ఎందుకంటే నేను ఎందుకు వాడికి చెయ్యాలి? నేను ఎందుకు వాడికి సహాయం చేయాలి? నేనేంటి షాప్ తెరిచి కూర్చుని ఉన్నానా? నేను అందరికీ సహాయం చేయడానికి ఉన్నానా? నా పని ఏంటి సహాయం చేయడమా? ఎందుకు చేయాలి నీకు సహాయం? చేయను. వాడు అంటాడు, అదేంటండి మీరు ఈ పనిలోనే కదా ఉన్నారు, నేను అదే అడుగుతున్నాను, కాస్ట్ డబ్బులు పే చేస్తే నువ్వు నాకు డబ్బులు పే చేస్తావా? ఏదో ఒక రకంగా గొడవ తెచ్చుకోవడం. ఓకే, అవతలి వారి మీద అనురాగం చూపించలేకపోవడము. ఇది తిథి యొక్క అధిపతి ఎప్పుడైతే దగ్ధములో పడతాడో, ఓకే, తిథి అధిపతి దగ్ధములో పడితే జెనరిక్ బిహేవియర్లోనే ఇబ్బంది వస్తుంది. ఓకే, అంటే 10 మందితో గొడవ పడుతూ ఉండడము, ఊరికే గొడవ పడ్డము, తిథి యొక్క అధిపతి దగ్ధరాశిలో పడ్డప్పుడు. అలా కాకుండా సప్తమాధిపతి ఇటువంటివి దగ్ధరాశుల్లో పడ్డప్పుడు మాత్రము ఎక్కడైతే దగ్ధరాశి ఉందో అక్కడ గొడవ ఉండవచ్చు. ఇలా కూడా పట్టుకోవచ్చు. ఏదో 3వ ఇంట్లో దగ్ధరాశి ఉంది, 5వ ఇంట్లో దగ్ధరాశి ఉంది, 11వ ఇంట్లో దగ్ధరాశి ఉంది, దాన్ని బట్టి కూడా గొడవ ఎవరితో ఉన్నది అన్నది చాలా వరకు తెలుసుకోవచ్చు. ఓకే, అంటే అనురాగం ఎవరి మీద చూపించుకోలేకపోతున్నారు, అనురాగం మిస్ మ్యాచ్ వలన. ఓకే, లేదా అవతలి వైపు నుంచి జనరల్గా మీరు అడిగారు అనుకోండి ఎవరినైనా, ఏంటంటే ఇబ్బంది, ఎందుకు అసలు గొడవ వచ్చిందండి అని ఎవరిని అడగండి, ఇంక్లూడింగ్ నన్ను కూడా. నాకెవరితోనైనా గొడవ ఉందనుకోండి, నేనైనా ఏం చెప్తానంటే వాడు వెధవండి, నేను చాలా మంచివాడిని అండి అని చెప్తాను. ఇది జనరల్, ఎందుకంటే అందరు ఉన్నదే కదా, అవతల వాడిని నిందించడము, ఆ, మనల్ని మనం పొగుడుకోవడం కామన్ కాబట్టి ఏదైనా అవనివ్వండి, మొత్తానికి గొడవ కారణం అది అయి ఉంటుంది. మీరు అవతల వ్యక్తిని కించపరచక్కర్లేకుండా అవును అన్నట్టే తల ఊపడం మంచిది, లేదంటే గొడవ ఎక్కువ అవుతుంది. అతనితో గొడవ ఎలా ఉన్నా ముందు జ్యోతిష్కుడితో గొడవ మొదలవు. అలా ఉండడం మంచిది కాదుగా. అందుకని అవునులేండి వాడే చెడ్డవాడు అన్నట్టుగా చెప్పేస్తే పోయింది. ఓకే, ఒకటి సప్తమాధిపతి సప్తమము, ఈ రెండు చూడండి దగ్ధములో పడ్డాయా. ఓకే, అలాగే తిథి యొక్క అధిపతి, ఇప్పుడు ఈ విషయంలో ఈ ఎగ్జాంపుల్లో బుధుడు దగ్ధంలో పడ్డాడా వెతకండి. ఈ విషయంలో చూస్తే మీరు ఆ, ఏం చూస్తున్నారు? చతుర్థి రోజు టారస్ అక్వేరియస్, ఇది కదా, టారస్ అక్వేరియస్ దగ్ధరాశులై ఉన్నాయి. ఇప్పుడు చూడండి, టారస్ సప్తమంలో ఉంది, అక్వేరియస్ 4వ ఇంట్లో ఉంది. ఓకే, సో భర్తతోని వాళ్ళ మదర్తో కూడా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ ఇది అయితే కనుక. కానీ తిథి యొక్క అధిపతితో గురువు కలిసి ఉన్నాడు, ఇది విరుగుడుగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ సప్తమము దగ్ధరాశి అయినా, సప్తమాధిపతి దగ్ధరాశిలో పడిన దగ్ధము కాని గురువు, ఓకే, గురువు యొక్క దృష్టి ఆ రాశి మీద పడ్డప్పుడు 1, 5, 9లో, కానీ దగ్ధరాశిలో గురువు ఉండి దృష్టి చూస్తున్నాడు, ఏమీ ఉపయోగం లేదు, గురువు కూడా సహాయం చెయ్యలేడు, ఎందుకంటే గురువు కూడా హెల్ప్లెస్ అయి ఉంటాడు. అలా కాకుండా గురువు దగ్ధరాశిలో పడకుండా ఉంటే గురువు యొక్క దృష్టి కాపాడగలదు. ఓకే, ఇప్పుడు తిథి యొక్క అధిపతితోనే గురువు ఉన్నాడు కనుక మీకు గురువు చాలా వరకు ఈ విషయాన్ని కాపాడగలడు. ఓకే, అక్కడ మీకు విరుగుడుగా పనికొస్తుంది. ఓకే, బోధపడింది అనుకుంటున్నాను నేను. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి. కాన్సెప్ట్ కొంచెం టఫ్ కాన్సెప్ట్. సార్, అడగండి. ఒక డే మొత్తం తిథి ఉంటుంది కాబట్టి అమ్మా, ఆ ప్లానెట్ అనేది దగ్ధరాశి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆ పర్సన్ ఆ డేలో పుట్టిన వాళ్ళందరూ ఎమోషనలెస్ గా ఉంటారని చెప్పొచ్చా? ఆర్ ప్రాక్టికల్ గా ఉంటారని చెప్పొచ్చా? బై అండ్ లార్జ్ చెప్పవలసి ఉంటుంది. ఓవరాల్ రిలేషన్షిప్స్ నువ్వు 11th లార్డ్ని చూసి, నవాంశలో 11th లార్డ్ ఎలా ఉన్నాడో చూసి చెప్పవలసి ఉంటుంది. కానీ చాలా వరకు మనుషులు అందరూ కూడా నటిస్తాం. ఎవరు కూడా ఇమోషన్ అనేది ఒక నటన కదా. ఎందుకంటే చంద్రుడు ఇమోషన్ని తీసుకొని వస్తాడు. చంద్రుడు అంటే కృష్ణుడు చేసిందంతా నటన, ఏమి ఉండదు.
నిజానికి ఎవరు అందరూ విడిగా పుడతారు, అందరూ విడిగా వెళ్ళిపోతారు. మిగిలిందంతా నటన మ్యాక్సిమం. కలియుగం నడుస్తోంది కాబట్టి. ఓకే. కనుక ఇక్కడ నీకు ఇమోషన్ లెవెల్స్లో ఇష్యూ ఉందనుకో, దగ్ధరాశిలో పడి ఉందనుకో, అంత ఈజీ కాదు చూపించడం అవతల వ్యక్తి మీద. ఆ, అవతల వ్యక్తి మీద అనురాగం చూపించడం తిథి యొక్క అధిపతి. ఇది చాలా జనరిక్ స్టేట్మెంట్. నీ పాయింట్ కరెక్టే, నేను కాదని అనట్లేదు. కానీ చూడవలసింది తిథి దత్తరాశులు దేనికి ఎక్కువ ఉపయోగపడతాయి. ఎవ్రీడే ఎవరినైతే చూస్తున్నామో వారి గురించి మనం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి యూజువల్గా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ ఈ ఈ ఇది ఉంది కదా, ఆ, మెర్కరీ, బుధుడు తిథి యొక్క అధిపతి. ఈ తిథి యొక్క అధిపతి కూడా దగ్ధరాశిలో ఉంటాడు. అది కూడా సప్తమమై ఉంటుంది, లేదా అతను సప్తమాధిపతి అయి దగ్ధరాశిలో ఉంటాడు. అప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంది. ఓకే. ఓకే. ఎందుకంటే ఎక్కువసేపు ఎవరితో ఉంటున్నామో వాళ్ళతో నువ్వు అనురాగం చూపించగలవు. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, అతనికి నువ్వు అనురాగం చూపించి ఉపయోగం ఏముంది? ప్రేమ, వాళ్ళ మీద ఆప్యాయత అలా చూపిస్తే ఇంక మన దగ్గర ఉన్నదంతా ఊడ్చుకు పట్టుకుపోతారు. అలా చేయలేము. సో రోజు కాంటాక్ట్లో ఉండే పీపుల్కి అనురాగం చూపించవలసి ఉంటుంది. కనుక ఏవి దగ్ధరాశుల్లో పడుతున్నాయో అది కూడా ఇంపార్టెంట్. సో ఒకవేళ 4th హౌస్ లో దగ్ధ రాశిలో పడి ఉంటే సో మదర్ తో అనురాగం లేదు. మదర్తో ఉండొచ్చు ప్రాబ్లమ్స్, లేదా మదర్ అవతల వైపు నుంచి అనురాగం చూపించలేకపోవచ్చును, లేదా అత్తగారితో ఉండవచ్చును ప్రాబ్లం, మదర్లీ ఫిగర్స్తో ఉండవచ్చును, కామన్ పబ్లిక్ లేదా పబ్లిక్ సివిక్ సెన్స్ అంటాం, సివిక్ సెన్స్ లేకపోయి ఉండొచ్చు. పబ్లిక్ ఏమనుకున్న పర్వాలేదు, చెత్త పక్కింటాడు దాంట్లో పోసేస్తాం. 4th హౌస్ అన్నీ చూడవలసి ఉంటుంది, అన్ని కారకత్వాలు యూజ్ చేయవలసి ఉంటుంది. ఏదో ఒక మదర్ ఒకటే పట్టుకోకూడదు. సివిక్ సెన్స్ లేకపోవడం కూడా 4th హౌస్. నా వల్ల సార్, పక్క వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా? ఫస్ట్ హౌస్ అయితే సార్, ఐ మీన్ లగ్నం ఉన్న ఇల్లే కనుక అయితే కావచ్చు. నువ్వు అంటే ఇమోషన్లెస్ గా ఉండడము, మనిషి ప్రాక్టికల్ వైపు ఉండడం, నా పని ఏంటి నేను చూసుకోవడము, వెళ్ళిపోవడం. ఇదేదో నెగటివ్ సైడ్ ఏం కాదు. ఓకే, ఎవరు దాన్ని నెగటివ్ సైడ్లో తీసుకోవద్దు. నా పని ఏంటి అదేం చేసుకుంటున్నాను, తప్పేం కాదుగా, అలా కూడా పనికి వస్తుంది. బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉండండి. వన్ మోర్ క్వశ్చన్ సార్, ఈ దగ్ధ రాశి ఓన్లీ D1 చార్ట్ కే చూడాలా, D9 చార్ట్ కూడా అప్లికబులా సార్? ఈ ఓన్లీ సెవెంత్ లో D1 ఒక్కటే, రాశి చార్ట్ ఒక్కటే చూడవలసి ఉంటుంది. ఇది రాశిలోనే పనిచేస్తుంది, ఓకే సార్. ఇంకెక్కడ సార్, పని చేయదు. సార్ అడగండి. ఇప్పుడు మీరు ఏదైతే చార్ట్ జనరేట్ చేసి ఉంచారో దానికి చూసుకుంటే మనకి సప్తమ భావము, చతుర్థ భావము దగ్ధ రాశులు అవుతున్నాయి, వృషభమును. అవునండి. అయితే ఇప్పుడు అది ఆల్రెడీ దగ్ధ రాశి అన్నారు, మండుతుంది అని. అండ్ అటువంటి చోట రవి వెళ్ళి ఉండడం అనేది ఇంపాక్ట్ ని, ఇంటెన్సిటీని ఇంకా పెంచుతుంది అంటారు. రవి గంట చాలా ఎక్కువ ఉంది. ఇది రాశి దగ్ధము చాలా పెద్దది, రవి గంట పెద్దది ఇది. సో అది అక్కడ ఏ ఉన్నా సరే అవి దగ్ధం అయిపోతున్నాయి. ఇప్పుడు 10వ ఇల్లు 10వ ఇంటి అతను వెళ్ళి 10వ ఇంటి అధిపతి దగ్ధం అయిపోతున్నాడు. ఓకే. సో నాన్నగారి కుటుంబం ఏదైతే ఉంటుందో 9th నుంచి 2nd హౌస్, అంటే మన కజిన్స్, మన బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళు కూడా లెక్కలోకి వస్తారు. ఓకే. సో అటువైపు నుంచి కూడా ఇమోషనల్ లెస్ గా ఉండడం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శుభగ్రహాలు అశుభగ్రహాలు, ఎవరైనా 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 సార్, ఒకళ్ళ తర్వాత సార్ తిథి లార్డ్కి ఈ డెబ్రియేషన్ ఎగ్జాలరేషన్ ఇంపాక్ట్ ఉంటుంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఓకే. తిథి లార్డ్కి ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ ఒక తిథికి దగ్ధ రాశులు ఉంటాయి కదా సార్, వాటిల్లో ఏ ప్లానెట్స్ ఆక్యుపై చేయలేదు అనుకోని మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదా అప్పుడు? సప్తమం కాకపోతే ఇబ్బంది లేదు, అది ఏదో ఒక ఇల్లు అవుతుంది కదా. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఇక్కడ రవి లేడు, సప్తమం రాశిలో దగ్ధ రాశి ఉంది. సో సప్తమంతో ఇబ్బంది ఉంది. అక్కడ ఇల్లు ఉంది కదా. ఓకే. ఇప్పుడు సపోజ్ యాక్చువల్ గా లియో అండ్ సాజిటేరియస్ తీసుకున్నాం అనుకోండి సార్, జస్ట్ ఎగ్జాంపుల్ కి, వాటి లార్డ్స్ ఈ దగ్ధ రాశుల్లో కూడా లేరు, ఏ ప్లానెట్స్ లేవు, అప్పుడు ఏం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు? కాదమ్మా, లగ్నం ఉందా? ఇక్కడ లగ్నం ఉంది. కాదమ్మా, లగ్నం ఎక్కడుంది? ఇక్కడ లగ్నం మార్స్ అవుతాడు, మార్స్ వెళ్ళి యాక్చువల్గా 10th హౌస్. అర్థం అట్లే, క్వశ్చన్ అది కాదు. లగ్నం ఏంటి ఫస్ట్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి లగ్నం? స్కార్పియో, వృశ్చిక లగ్నం. ఓకే, వృశ్చిక లగ్నం. ఇప్పుడు మీరు ఏం అడిగారు? ధనస్సు తర్వాత
లియో అంతేనా? సింహము, ఉమ్, ధనస్సు. ఇప్పుడు సెకండ్ హౌస్ 10th హౌస్ పడ్డాయి దాంట్లో. రెండో ఇంట్లో ఉమ్, కుటుంబము, 9 నుంచి రెండో ఇల్లు ఫాదర్స్ కుటుంబం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఉమ్, ఉమ్. ఉమ్? అంటే ఇప్పుడు ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే సార్. ఇన్ కేస్ యాక్చువల్ గా మళ్ళీ వినలేదు ఇదేంటి ఆ మీరు. దగ్గర అసలు క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. అదే నాకు ఇక్కడ ఇక్కడ మీరు చెప్పిన కాదమ్మా, దాని మీరు ప్రకారం వినట్లేదు అసలు. మీరు చెప్పండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, వినట్లేదు. అవతల వ్యక్తి చెప్పింది మీరు వినట్లేదు. వినండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో లగ్నం ఎక్కడుంది, ఇది నా క్వశ్చన్. లగ్నం వృశ్చిక లగ్నం అయింది. దాని అధిపతి వచ్చి 10వ అవన్నీ ఇంట్లో వద్దమ్మా, ఉన్నాడు. వినట్లేదు. ఉమ్, అదే లగ్నం ఓకే. ఏమిటి చెప్పండి ఆన్సర్. లగ్నము వృశ్చిక లగ్నం సార్. ఆగండి ఆగండి. ఓకే, ఇప్పుడు ఏ ఉమ్. ఏ రాశులు దగ్ధం అయ్యాయి? ఇప్పుడు వృశ్చిక లగ్నానికి యాక్చువల్ గా ఇది లియో అండ్ సాజిటేరియస్ అనుకుందాం సార్. యాక్చువల్ గా ఓకే, రెండు సెకండ్ అనుకుందాం. హౌస్ ధనుసు 10th అనుకుందాం. హౌస్ అయిందా? అవును, అవును. రెండో ఇంట్లో ఎవరుంటారు తెలుసునా? జూపిటర్ ఉంటారు. యాక్చువల్ గా కాదమ్మా, గురువు రెండో ఉంటారు. ఇంట్లో కుటుంబం ఉంటుందమ్మా. ఓకే, ఓకే. 10వ ఇంట్లో కూడా నాన్నగారి సిబ్లింగ్స్ నాన్నగారి పిల్లలు ఉంటారమ్మా, అంటే మన అన్నదమ్ములు ఉంటారమ్మా. అప్పుడు కుటుంబం అయింది, ఇక్కడ కుటుంబం అయిందమ్మా. ఇప్పుడు కుటుంబంతో ఇబ్బంది ఉందమ్మా. ఓకే. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఆహా, లేదు లేదు సార్, ఆ, అర్థమైంది. ఇప్పుడు ఓకే. అర్థమైంది. ఆ, ఓకే సార్. ఉమ్. సార్ అమావాస్య పౌర్ణమిలో పుట్టిన వాళ్ళు అందరితో కనెక్ట్ అవుతారు అనేసి అలా చెప్పవచ్చు. కాదు, అలా కాదు, అలా కాదు. అర్థం అది కాదు. ఓకే, చెప్పండి, అర్థం తీసుకోవద్దు. దగ్ధరాశుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. దగ్ధము కానప్పుడు అందరితో కలిసిపోతారు అనే ఉద్దేశంలో చెప్పట్లా. ఇది అందరితో కలవడం గురించి కాదు. ఓకే, ఎవరితో ప్రాబ్లం ఉంది అన్న దాన్ని మనం నీ చెప్తున్నాం. వల్లనే ప్రాబ్లం వస్తుంది అనడానికి కూడా లేదు. ఏదో ఒక కారణానికి ఇమోషన్ డ్రై అవుట్ అవుతుంది. సో వీళ్ళకి ఏ కారణం అంటే ఎమోషనల్ డ్రై అవుట్ అనేది ఉండదు అని చెప్పొచ్చు. అలా కూడా చెప్పలేము, ఎందుకంటే 5th హౌస్ని చూడవలసి ఉంటుంది. ఓకే, 11th హౌస్ చూడవలసి ఉంటుంది. ఆ రెండు ఇంపార్టెంట్ హౌసెస్. ప్రేమ అనురాగం చూపించాలి 5th హౌస్, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి అవన్నీ చూడవలసి ఉంటుంది. నవాంశ కూడా చూడవలసి ఉంటుంది. సార్ ఒక్కోసారి అమావాస్యకు కేతు అని చెప్పారు కదా సార్. ఉమ్, సో ఇప్పుడు కేతు మనం లగ్నం నుంచి 8th హౌస్ లో వేస్తే వీళ్ళు ఎమోషన్ లెస్ అని అట్లా చెప్పొచ్చు. ఉహు, అలా చెప్పడానికి అవ్వదు. ఓకే సార్. అలా చెప్పడానికి అవ్వదు. సార్ ఇప్పుడు ఈ డ్యూయల్ లార్డ్షిప్ ఉన్నవైతే రెండు తీసుకోవాలా సార్? అంటే కుంభము ఉచ్చం వస్తే రాహు, శని, కేతువు, కుజుడు అలా ఇద్దరిని తీసుకోవాలా లార్డ్స్ కింద? లేదు, మెయిన్ ప్లానెట్సే తీసుకోండి. మార్స్, సాటర్న్, సాటర్న్. కుజుడు, శని. ఆధిపత్యము కన్నా ఆ రాశి ఇంపార్టెంట్. ఆ రాశిలో గ్రహాలు పడ్డం ఇంపార్టెంట్. దగ్ధ రాశిలో గ్రహాలు లేవు, చాలా వరకు ప్రాబ్లం తక్కువ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు స్వక్షేత్రంలో ఉంది గ్రహము, అది దగ్ధ రాశిలో ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే ఆ అధిపతి కూడా దగ్ధంలో ఉంది కాబట్టి. చూస్తా ఉన్నావు కదా. సార్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కుంభమును వృషభం దగ్ధ రాశులు అయ్యాయి కదా సార్. సో అవునమ్మా. ఇందులో ఉన్న ప్లానెట్స్ ఈ హౌస్ కారకత్వాలు మనం దానికి రిలేటెడ్ గా ఎమోషన్స్ తీసుకుంటాం. ఈ హౌస్ లార్డ్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? ఈ కుంభం అంటే హౌస్ లార్డ్స్ సాటర్న్, కి కాదు, వృషభం అంటే హౌస్ లార్డ్స్ కి ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు. ఓకే. ఇందులో ఏ అధిపతి అయితే పడి ఉన్నాడో దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. ఇప్పుడు రవి ఇక్కడ ఉన్నాడు, దగ్ధం అయిపోయినాడు రవి. ఓకే, 10వ ఇంటి అధిపతి దగ్ధమైనాడు. ఓకే, సో ఓన్లీ ఈ రాసులు అక్షరాలు అవే ఇంపార్టెంట్. అవును, ఓకే. ఎందులో అయితే గ్రహం ఉందో అది ఇంపార్టెంట్, లేదా ఎక్కడైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక ఆవిడ అడిగిన క్వశ్చన్లో సింహంలో ప్లానెట్ లేదు, ధనస్లో ప్లానెట్ లేదు ఎగ్జాంపుల్కి. ఓకే, అప్పుడు ఆ రెండు ఇళ్ళు ఏమవుతున్నాయి? రెండో ఇల్లు 10వ ఇల్లు అవుతుంది. సో ఆ రెండు ఇళ్ళుకి ఇబ్బంది రావచ్చు. జనరిక్గా తీసుకునేటప్పుడు రవి చంద్రులు తిథి లార్డ్స్ అయి ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకునేది భార్యాభర్తల రిలేషన్షిప్ గురించే 99% తీసుకోవాలి. అది లేనప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
దాన్ని జెనరిక్ గా వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. క్యాన్సిలేషన్స్ 5th హౌస్ నుంచి 11th హౌస్ నుంచి వాటి నుంచి వస్తాయి. సార్ ధనుర్లగ్నానికి విధియ తిథి దగ్ధరాశులు ధనస్సు మీనం అయ్యాయి. సో చంద్రుడు మీనంలో ఉన్నాడు అంటే తిథి అధిపతి దగ్ధరాశిలో ఉన్నట్టే కదా. అది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అది ఎవరితోనైనా మాట్లాడితే గొడవ రావడము, ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్? అదే మరి అంటే అది మాట తీరు. అవును, మాట తీరు అంటే ఉద్దేశం ఏంటి అంటే అవతల వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్ చేయట్లేదు మీరు, మీకు మీరే. ఓకే, మీ ఉద్దేశమే, మీరు చెప్పేదే అవతలి వారు ఏమనుకుంటారు అన్నది గ్రహించట్లేదని ప్రపంచం అనుకుంటుంది అంతే. అదే అలాగే 4th హౌస్ కదా, మిగతా 4th మదర్తో హౌస్ ఉండొచ్చు, లేకపోతే 8th హౌస్ లార్డ్ అవుతున్నాడు, సో వైఫ్స్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ధనస్సు నుంచి చంద్రుడు 8వ ఇంటి అధిపతి అయ్యాడు కదా. అవునండి, అవును. అంటే 4th హౌస్ ఆల్ సిగ్నిఫికెన్సెస్ విల్ గెట్ ఎఫెక్ట్ ప్రాబబ్లీ. కానీ దానికి క్యాన్సిలేషన్ గా 5th హౌస్ ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. 7th హౌస్ కానప్పుడు పెద్దగా ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరేమనుకున్నా మనతో పాటు ఎప్పుడు ఉండేది భార్య ఒకరితే కాబట్టి ఆవిడకి సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మనకు తక్కువ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, మదరు గిదరు వీళ్ళతో ఇష్యూస్ ఉన్నా సరే వేరే రకంగా సాల్వ్ చేసుకోవచ్చు. రోజు అయితే మనతో చివరి దాకా ఉండరు కదా. సార్ జూపిటర్ తో కలిసి ఉంటేనా జూపిటర్ దృష్టి కూడా కన్సిడర్ చేస్తామా సార్? ఇందులో జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే గురువు దగ్ధరాశిలో ఉండరాదు, అప్పుడే పనికొస్తాడు. అప్పుడు ఏం చేయాలి? కలిసి ఉంటే ఉపయోగం లేదు. ఇప్పుడు వృషభంలోనే గురువు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు వృషభంలో ఇప్పుడు దగ్ధరాశి ఉంది, గురువు వృషభంలో ఉన్నాడు, అది దగ్ధం అయిపోయాడు, ఇంక ఉపయోగపడ్డు ఏం చేయలేడు. ఓకే, ఆయన దగ్ధం కాకుండా దృష్టి కూడా కన్సిడర్ చేస్తామా సార్ ఒకవేళ? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th హౌస్ ని తీసుకున్నాం, 7th హౌస్ దగ్ధరాశిలో పడింది. ఇదే ఉదాహరణ తీసుకోండి. నేను దీన్ని ఒక ఇప్పుడు చూడండి, సప్తమము కుంభరాశి దగ్ధరాశి అయింది. ఓకే, సప్తమం కుంభము దగ్ధరాశి అయి ఉంది. గురువు వీక్షిస్తున్నాడు, గురువు చూస్తున్నాడు ఆ ఇంటిని. గురువు దగ్ధంగా లేడు, గురువు చూస్తున్నాడు ఆ ఇంటిని. ఇప్పుడు చాలా వరకు ఉపయోగపడుతుంది, చాలా వరకు అది కాపాడబడుతుంది ఆ ఇల్లు, గురువు చూస్తున్నాడు కనుక. ఎందుకంటే గురువు ఇమోషన్ ని క్రియేట్ చేస్తాడు, గురువు అందరికంటే ఎక్కువ ఇమోషనల్. ఓకే, అలాగే 10 మంది మేలు కోరుకోవడంలో ముందుంటాడు కనుక గురు దృష్టి పనికొస్తుంది. ఓకే, కుంభము దగ్ధరాశి అయి ఉన్నది, సప్తమంలో ఉన్నాడు కనుక ఒకవేళ ఇబ్బంది ఉందేమో అనుకునే లోపు, కానీ దగ్ధరాశి చూసి రిజెక్ట్ చేయడం కాదు సంబంధము. ఓకే, దగ్ధరాశితో రిజెక్షన్స్ చేయకండి. ఇప్పుడు ఈ మధ్యన నేను కొత్త పోకడొట్టి చూస్తున్నాను, ఈ డివోర్స్లో ఎక్కువ ఉండడం చేతను ప్రతి వాళ్ళు ఇది ఒక 50 చూస్తున్నారు. 50 చూసి కూడా మళ్ళీ ఆఖరికి ఏమవుతుందంటే డివోర్సే అవుతుంది. కారణం ఏంటంటే ఏం చూడాలో అది చూడట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఏం చూడాలో అవి చూసి చేసుకోండి. ఏవో చూస్తున్నారు, ఏంటేంటో అసలు విషయం చూడట్ల. అంతా పెళ్లి చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, దాని తర్వాత 10 రోజులకి ఇంటికి వచ్చేస్తున్నారు. ఏంట్రా అంటే అంతే. ఓకే, అలా కాకుండా చూడవలసినవి చూడండి. తిథి దగ్ధముతో రిజెక్షన్ పనికిరాదు, ఎందుకంటే డివోర్స్ వస్తేనే తిథి విషయం పనికొస్తుంది. మీరు డివోర్స్ వస్తోంది అని వెళ్ళాక నిజానికి వెనక్కి వచ్చి తిథి చూడాలి. ఒకవేళ ఏది దొరకకపోతే రీజన్ తిథి కారణమై ఉండొచ్చు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇమోషన్ లేకపోవడం. నవాంశ బ్రహ్మాండంగా ఉంది, D1 అంతా బ్రహ్మాండంగా ఉంది, తిథి దగ్ధమై ఉంది, లేకపోతే సప్తమం దగ్ధమై ఉంది, ఏమీ ఇబ్బంది ఉండదు.
ఓకే, మహా ఉంటే ఏంటి అంటే అతను సర్దుకుంటాడు. ఇప్పుడు భార్యది ఇలా ఉంది, అతను సర్దుకుంటాడు. లేకపోతే ఆ భర్తది ఎలా ఉంది, భార్య సర్దుకుంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి. డివోర్స్ వస్తుందా లేదా అనేది ఎక్కువ ఇంపార్టెంట్. కనుక తిథితో లేకపోతే దగ్ధ రాశితో రిజెక్షన్స్ చేయకండి. ఎవరికైనా ఏదైనా నేర్పించాలంటే నాకు చాలా భయంగా ఇంకోటి ఉంది. ఏంటి అంటే ఏదో సప్తమాధిపతి అష్టమంలో ఉంటే రిజెక్ట్ చేసేయడము, సప్తమాధిపతి 6th హౌస్లో ఉంటే ఎక్కువ నేను చూస్తుంది ఏంటి అంటే సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, డివోర్స్ వచ్చేస్తుంది, రిజెక్ట్ చేయి. మా అబ్బాయికి అండి ఉద్యోగం చేసే పిల్ల కావాలి, జాతకాలు వస్తున్నాయండి, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, రిజెక్ట్ చేసేయాలి. పిచ్చాడు, ఆ సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉంటే ఉద్యోగం చేసే పిల్ల కూడా కావచ్చురా నాయన, అలా రిజెక్ట్ చేస్తే ఎలా అవుతుంది? పూర్తి జాతకం చూడు, నవాంశ కూడా చూసి అప్పుడు రిజెక్ట్ చేయి. కావచ్చు సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, డివోర్స్ కావచ్చు, కానీ నవాంశ చెప్తోంది ఆ మాట, దశలు ఆ మాట చెప్తున్నాయా, అవి చూశాక అప్పుడు రండి. కాబట్టి ఇప్పుడు నేనేదో దగ్ధరాశి నేర్పించాను, కొత్త పాయింట్ వచ్చింది, మరో 100 సంబంధాలు రిజెక్ట్ చేసేద్దాం, ఈ ఉద్దేశాల్లో ఉండకండి. ఓకే, ఇలాగ పనికిరావు రిజల్ట్స్. ఎందుకంటే చూడండి, కొందరు మీరు మామూలుగా ఎంతమందిని చూస్తారు, నా వయసుకు నేనే చూశానంటే మీరందరూ ఎంతో పెద్దవాళ్ళు నాకంటే చాలా ఎక్కువ చూసి ఉంటారు. మీరందరూ చూస్తున్నప్పుడు మా ఆయన అండి పెద్దగా ఏం పట్టించుకోరండి, ఎప్పుడు కోపంగా ఉంటారండి అన్నవాళ్ళు ఎంతమంది లేరు? బ్రహ్మాండంగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? అవతల వ్యక్తి యమా శాంతంగా ఉంటాడు, ఈవిడ శాంతంగా ఉన్నట్టు ఉంటుంది, 10 రోజుల్లో డివోర్స్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవి చూస్తున్నాం, అవి చూస్తున్నాం. అంటే కాలం మారిపోయింది అనకండి. కాలం ఎంత మారినా మనుషుల వ్యక్తిత్వాలు అవే ఉంటాయి. బాగా కోపిష్టి వాడికి భార్య బాగానే ఉండొచ్చు, బాగా నెమ్మదస్తుడికి భార్య వెళ్ళిపోవచ్చు. కాబట్టి కోపముకి అనురాగం చూపించకపోవడానికి డివోర్స్కి సంబంధం లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే అప్పుడు ఇది కారణమై ఉన్నదా అన్నది చూడొచ్చు. అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే సార్. ఓకే, అంతేగాని దగ్ధరాశి కొత్త పాయింట్ దొరికింది ఎలా రిజెక్ట్ చేసేద్దాం అనే ఉద్దేశాల్లో దయచేసి ఉండకండి. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా దీని మీదను? సార్ ఒకసారి దగ్ధ రాశి లార్డ్ గురించి చెప్పరా? అంటే ఇప్పుడు దగ్ధ రాశుల్లో ప్లానెట్స్, ఆ దగ్ధ రాశులు ఏమేమి హౌస్ సిగ్నిఫికేషన్స్ అవి చెప్పారు కదా, అలాగే ఆ లార్డ్స్ సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుంభంను ఇది అయింది కదా, వీళ్ళకి ఏం ఇంపార్టెన్స్ లేదు, సూర్యుడికి అదే శుక్రుడికి సాటర్న్ కి ఇక్కడ ఏం ఇంపార్టెన్స్ లేదు, లేదా వాళ్ళకి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? మనం మాట్లాడుతుంది రాశి గురించి అమ్మా, దగ్ధ రాశి ఓకే. అంతే. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ లేదా దగ్ధ రాశుల్లో సప్తమాధిపతి దగ్ధంలో పడడం, సప్తమాధిపతి దగ్ధ రాశిలో పడడం, ఈ 2 విషయాలు అంతే. సప్తమ రాశి, సప్తమ అధిపతి, తిథి అధిపతి, ఈ 3 ఇంపార్టెంట్. అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే అంటే దాని ఏమనాలి, ఇంటర్ప్రిటేషన్ కొంచెం ఇదిగా ఉంది. ఓకే, దగ్ధరాశిలో అది ఫస్ట్ పాయింట్ అర్థమైంది, దగ్ధరాశుల్లో పడింది, ఏ లార్డ్స్ పడ్డారు, ఏ హౌసెస్ అయ్యాయి, అవి ఒకటి కాదు కాదు కాదు, బుర్రలోంచి బూజు దులిపండి. నేను దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నా, ఓన్లీ 7th హౌస్కే వాడండి, ఓన్లీ మ్యాచ్ మేకింగ్ అప్పుడే వాడుతున్నారు ఇది. ఓకే, దానికే ఉంచుకోండి. ఓకే, జనరిక్ ప్రిడిక్షన్స్ వదిలేయండి. దగ్ధ రాశి దేనికి ఉపయోగపడుతుంది? మ్యాచ్ మేకింగ్ అప్పుడు, లేదా ఇబ్బంది వస్తుంది, ఏదైనా ఇద్దరికి ఇబ్బంది వస్తుంది, ఇద్దరికి అనురాగంలో ఇబ్బంది వస్తుంది, ఒకరికొకరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, అప్పుడు ఉపయోగపడుతుంది. సప్తమము దగ్ధములో పడరాదు, సప్తమము సప్తమాధిపతి దగ్ధ కనెక్షన్స్ లో ఉండరాదు, అలాగే తిథి యొక్క అధిపతి దగ్ధ కనెక్షన్ లో ఉండరాదు. ఇంతే, ఇందులోని ఏమీ లేదు. రాశి దగ్ధం అవుతున్నది కనుక సప్తమ రాశి దగ్ధములో ఉండడము, లేదా సప్తమాధిపతి దగ్ధ రాశిలో ఉండడం, సప్తమము దగ్ధ రాశి అయి ఉండడము, సప్తమాధిపతి దగ్ధ రాశిలో ఉండడము, తిథి యొక్క అధిపతి దగ్ధ రాశిలో ఉండడం, మొత్తానికి దగ్ధ రాశి అనేది కామన్. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, లేదు లేదు, అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. యా, ఓకే, ఎవరో చెయ్యి ఎత్తారు, ఎవరమ్మా? సార్ నమస్తే అండి. నమస్తే. దగ్ధ రాశుల్లో సప్తమాధిపతి లేడు, సప్తమము లేదండి సింహలగ్నానికి. అయితే ప్రస్తుతం దగ్ధం కాబట్టి అందులో గురువు ఉన్నాడండి, ఆ గురువు చంద్రుడిని చూస్తున్నాడు. చంద్రుడు కాదమ్మా, మీ పర్సనల్ హోరోస్కోప్స్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, క్వశ్చన్ ఏంటో అడగండి. లేదు సార్, అదే చెప్తున్నాను సార్.
దగ్ధరాశిలో లేడు. దగ్ధ సప్తమంలో లేడు, సప్తమాధిపతి కూడా దగ్ధంలో లేరు. ఓకే. కానీ దగ్ధంలో ఉన్న గురువు తిథి రాళ్ళే చూస్తున్నాడు. దాని ఎఫెక్ట్ ఏమైనా తగ్గుతుందా అని అడుగుతున్నాడు. ఓకే, దగ్ధమైన గురువు తిథి యొక్క అధిపతిని చూస్తున్నాడు. అలా ఏం పెద్దగా ఏముండదు. గురువు దగ్ధంలో ఉన్నప్పుడు ఇబ్బంది ఏంటి అంటే ఎవరు ఏం చెయ్యాలి అనుకున్న ఇమోషనల్ గా యువతల వ్యక్తి కనెక్ట్ అవ్వలేకపోవడం ఉండొచ్చు. ఎందుకంటే గురువు 4వ ఇంట్లో ఉచ్చ పొందుతాడు. గురువు దగ్ధంలో ఉన్నప్పుడు జనరిక్ ఫీలింగ్ ఏంటి అంటే అందరూ నాకు అగెయిన్స్ట్ గా పనిచేస్తున్నారు అనే భయం ఉండడం. ఓకే, సో సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఉండదు కాదు, సపోర్ట్ లేదనుకుని ఫీల్ అవ్వడం. ఓకే. దృష్టి కూడా అంతేనండి. 579 దృష్టి కూడా 7 ఆల్రెడీ ఉంది. 59 దృష్టి కూడా అంతేనండి. అందులో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి? అలా ఏం తీసుకోరం. మీకు ఓన్లీ దగ్ధరాశిలో సప్తమాధిపతి ఉంటేనే లేకపోతే సప్తమం ఉంటేనే పని చేస్తుంది. జనరిక్ గురువు దగ్ధములో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నా మీద మషినైజింగ్ చేస్తున్నారు, నా మీద కుట్ర అనే ఫీలింగ్ లో ఉండదు. మీరు ఎక్కడ ఉన్నారు? సార్ ఇంకొక డౌట్ సార్. మీరు మనం ఈ మ్యారేజ్ మ్యాచింగ్ కోసమే చూడండి, వేరే ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళకండి అన్నారు కదా. వివాహం అనేది నాట్ జస్ట్ ఫర్ కంపానియన్షిప్, మనం సంతానం కోసం కూడా చూస్తాం కాబట్టి పంచమ భావం దగ్ధరాశిలో పడింది కూడా కన్సిడర్ చేయాలి. అవసరం లేదు. అనురాగం తర్వాత పంచమానికి వెళ్తారు. సో అనురాగం ఉందా లేదా, భార్యాభర్తకి మధ్యన సఖ్యత ఉన్నదా లేదా అన్నది మాత్రమే చూడాలి. ఓకే సార్. నమస్తే సార్. అడగండి. నమస్తే. మేషలగ్నం సార్, అమావాస్య నాడు పుట్టారు. దగ్ధరాశి ఏది లేదండి, కానీ ఆ అమ్మాయికి 3 మ్యారేజ్లు ఇదైనాయి సార్. అప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు కూడా దగ్ధరాశి వలన డివోర్స్ వస్తుంది, ఏమి రాదు దగ్ధరాశి వలన డివోర్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, దగ్ధరాశి వలన డివోర్స్ రాదు. డివోర్స్ అంటే అదే విడాకులు దగ్ధరాశి వల్ల రాదు. విడాకులు ఎప్పుడు వస్తుంది? నవాంశ చూస్తే కానీ విడాకుల సంగతి చెప్పలేము. అర్థమైందా? ఇంకా నవాంశ నేను స్టార్ట్ చేయలేదు, చేసినప్పుడు చెప్తాను ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వస్తున్నది డివోర్స్ తెలుస్తుంది. పాత క్లాసులు కొన్ని ఉంటాయి, అక్కడి నుంచి కావాలంటే నేర్చుకోవచ్చు. అవంతా ఆర్గనైజ్డ్గా లేవు. ఇప్పుడు నేను కొంచెం ఆర్గనైజ్డ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దగ్ధరాశి వలన విడాకులు రావు, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. సప్తమం దగ్ధరాశిలో ఉన్నంత మాత్రాన రిజెక్షన్ చెయ్యవద్దు. ఓకే, లేదా అసలు ఏ దగ్ధరాశి లేదు అయినా డివోర్స్ వచ్చింది రావచ్చును, నవాంశ చూడవలసి ఉంటుంది. విడాకులు చూడాలి, నవాంశ చూసి కానీ చెప్పడము కుదరదు, చూడకుండా చెప్పలేము. ఎందుకంటే రోజు కొట్టుకుంటూ కూడా చాలా మంది బతుకుతారు. పోయే నీ మొహం చూస్తేనే చిగాకు నాకు అని కొట్టుకుంటూ కూడా డివోర్స్ తీసుకోకుండా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు గడిపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో డివోర్స్ వస్తుంది రాదు అన్నది దశ చూసి నవాంశ చూసి చెప్పాలి, చూడకుండా చెప్పడం కుదరదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా నవాంశ కూడా చూడాలి అని. నవాంశే చూడాలి. ఓకే, ఇప్పుడు D1 చార్ట్ లో సప్తమ భావం దగ్ధరాశిలో పడింది. అది నవాంశలో ద్వితీయం కానీ తృతీయం కానీ అయితే అది రూల్డ్ అవుట్ కదా? ఏంటో అదే నాకు అర్థమే అవ్వలేదు మీరు అడిగిన క్వశ్చన్. D1 చార్ట్ లో సప్తమ స్థానం దగ్ధరాశిలో పడింది సార్. నవాంశలో కూడా ఆ స్థానం సెకండ్ ఆర్ థర్డ్. నవాంశ గురించి నేను అసలు మాట్లాడలేదు. నేను రాశి చార్ట్లో మాత్రమే చూడాలి. ఓకే, నవాంశలో చూడవలసింది వేరు, నవాంశలో చూడవలసిన విషయం వేరు. దగ్ధరాశికి నవాంశకి ఏమి సంబంధం లేదు. ఓకే ఓకే సార్. ఓకే, నవాంశలో చూడవలసిన విషయం వేరు. ఇంకా నేర్పిస్తాను, నేర్పించలేదు. అలాగే సార్, అలాగే. నమస్కారం సార్. అడగండి. నమస్తే. అసలు ఈ దగ్ధరాశిలో ఒకసారి నేను ఫస్ట్ చూడలేదు సార్, ఏవేవి కన్సిడర్ ఒకసారి చేయరా? గ్రహాలు ఏం చూడలేదు? దగ్ధరాశిలో ఏవేవో నాకు కొంచెం అర్థం కాదు. తిథి చూస్తారండి, తిథి చూసి ఏవి దగ్ధరాశులు అయి ఉన్నాయో ఈ టేబుల్ చూసి వేసుకుంటారు అంతే. ఇది స్టాండర్డ్. ఏ తిథిలో పుట్టారో చూసి
ఆ తిథికి సంబంధించిన దగ్ధరాశి ఏముందో చూసుకుంటారు. ఇప్పుడు ఏదో అష్టమి రోజు పుట్టారు అంటే సార్ జమిని, వర్గో, మిథునము, కన్య, ఈ 2 రాసులు చూసుకుంటారు, దగ్ధరాశులై ఉంటాయి. దాన్ని ఓకే బట్టి చేయవలసి ఉంటుంది. ఓకే ఓకే, ఇది నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. ఒక వారం రోజులు ఆగండి, లేకపోతే రేపైనా అప్లోడ్ చేస్తాను. ఇది ఒకటి అయినా కొన్ని అప్లోడ్ చేద్దాం, ఉపయోగపడుతుంది చూసేవాళ్ళకి. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, అడగండి. ఇప్పుడు మీరు సప్తమి పెట్టారు కదా సార్, ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నారు కదా. అవునమ్మా. అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సప్తమి క్యాన్సర్ అండ్ సెక్రటరీస్ అన్నారు కదా సార్. అవునమ్మా. ఇప్పుడు తిథి అధిపతి కూడా చూసుకోవాలి, అది కూడా దగ్గర పడితే ఇబ్బంది అన్నారు కదా. అవునమ్మా. ఇప్పుడు ఆ తిథి అధిపతి గనక శని గురువులు అయితే వాళ్ళ దృష్టిల వల్ల కూడా ప్రాబ్లం వచ్చే గురువులు ఏంటి? అవకాశం ఎవరో ఉందా? ఒకళ్ళే అవుతారు తిథి యొక్క అధిపతి. శని గురువు అదే ఇద్దరు అంటే అవుతారు. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి దృష్టిలో ఉన్నాయి కాన్సెప్ట్ లో నేను అడిగాను. అంటే సపోజ్ తిథి అధిపతి శని అయ్యి ఆయన దృష్టిల వల్ల కూడా మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని నా ప్రశ్న. కాదమ్మా, తిథి అధిపతి వలన సమస్యలు రావు. తిథి అధిపతి వలన సమస్యలు తీరుతాయి. ఆ తిథి అధిపతి దగ్ధం అయినప్పుడు సమస్యలు వస్తాయి. తిథిలో నీరు ఉంటుంది, తిథి అధిపతిలో నీరు ఉంటుంది. ఆ నీరు దగ్ధరాశిలో పడ్డప్పుడు పూర్తిగా ఆవిరైపోతుంది. ఓకే, అయితే ఆ అధిపతి యొక్క ప్రాబ్లమ్స్ ఆయన వల్ల ఏం ప్రాబ్లం కాదు, ఆయన అందులో పడిపోతే ఆయన ఇబ్బందులో పడతారు. ఆయన మాడి మసి అయిపోతున్నప్పుడు అతని దగ్గర నీరు మిగలదు. నీరు మిగలకపోతే అనురాగం చూపించడం కష్టం. ఓకే, థ్యాంక్ యూ.